హాయ్ హలో నమస్తే. మనం ఇవాళ ఎస్ఏ రెహమాన్ గారి దగ్గర ఉన్నాం, యునాని మెడికల్ సీనియర్ సెక్సాలజిస్ట్ దగ్గర. సో సార్ మనకు కొన్ని విషయాలు చెప్పడానికి మన ముందున్నారు. ఆయన అడిగి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, యూజువల్లీ సెక్స్లో సైజ్ మ్యాటర్స్ అంటారు. పెన్నిస్ సైజ్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు. సో దాని మీద మీరు యాజ్ ఏ సెక్సాలజిస్ట్గా మీరేం చెప్తారు? చూడండి, డెఫినెట్లీ మనము మన సమాజంలో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఓకేలా, అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు సైజు అది ఇది చూడకపోతుండే, కానీ ఇవాళ రేపు ఎడ్యుకేషన్ ఎక్కువ అయిపోయింది. దానివలన వాళ్ళకు తెలుస్తుంది ఎంత సైజు ఉంది, ఎవరిది ఏంటి అని. అక్కడ మిస్గైడ్ కూడా అవుతున్నారు. కొన్ని అపోహలు కూడా ఉన్నాయి, అవన్నీ మనం క్లియర్ చేస్తాం. అసలు ఎంత సైజు ఉంటే అమ్మాయికి అవసరం అంటే అమ్మాయి సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ అంటే డిఫరెంట్ సైజ్ ఆఫ్ పీపుల్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 6 feet ఉన్నారంటే వాళ్ళకు ఎక్కువ ఉంటుందా, ఒకవేళ తక్కువ ఉంటే వాళ్ళకు ఉంటుందా, అది కూడా క్లియర్ చేయొచ్చు. సో అలా ఏం కాదు, అందరికీ ఏముంటుందంటే నార్మల్లీ ఎంత హైట్ ఉన్నా కానీ చిన్నగానే ఉంటుంది. కొంచెం చిన్న ఉన్న వాళ్ళకు హైట్ ఎక్కువ అంటే అంగం సైజు ఎక్కువ కూడా ఉంటుంది, అలా ఉంటుంది. సో ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. కానీ ఎప్పుడైనా సరే అంగం సైజు 18, 19, 20లో డిసైడ్ అయిపోతుంది. దాని తర్వాత అసలు అది లావు అది పొడుగు అవ్వదు. సో ఇది ఎంత సైజు అవసరం నార్మల్లీ దీనికి అది తెలియాలంటే యోని లోతు ఎంత ఉంటుందో తెలియాలి. అమ్మాయిలకు ఎంత అవసరం అది కూడా అది తెలియాలి. సో అమ్మాయి యూజువలీ 2.5 inches to 3 inches యోనిలో ప్రవేశించిన తర్వాత పైన వాళ్ళకు జీ స్పాట్ అనేది లేకపోతే క్లైటోరిస్ అనేది ఉంటుంది. అక్కడ ఒకవేళ మంచిగా రబ్ అవుతే చాలు, వాళ్ళకు అవసరం ఉండదు. ఇంకా కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళకు లోపల అయిన తర్వాత గర్భసంచి స్టార్ట్ అయిపోతుంది. అక్కడ వాళ్ళకు నొప్పి అవుతుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళకి అది అనవసరం. వాళ్ళకే అవసరం లేదు, మీకెందుకు అవసరం? మీరు మళ్ళీ మీది నార్మల్లీ నాన్ ఎరెక్ట్ స్టేట్లోనే ఒక 2-3 ఇంచులు కూడా ఉంటే ఎరెక్ట్ అయిన తర్వాత అది 6 ఇంచులు అవుద్ది, 5.5, 6 అవుతుంది. నార్మల్ యావరేజ్ ఎంత ఉండాలంటే 4.5 to 6, అంటే 5.5, 6 వరకు, 6.5 చాలు. ఇది రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది బూత్ సినిమాలు, పోర్న్ మూవీస్ చూస్తారు. చూసిన తర్వాత ఇట్లా ఉంటుందా, నాకు కూడా అంటే అంత కావాలి, నాకు చిన్నగా ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతారు. కొంతమంది అమ్మాయిలు ఏమంటారంటే అది చూడు ఎట్లుంది, నీది చూడు ఎలా ఉంది అనగానే ఆయనకు ఫీల్ అయిపోద్ది. ఇదంతా ఏంటంటే నార్మల్లీ సోషల్ మీడియాలో చూసి అంటే వీళ్ళు చాలా మిస్గైడ్ అవుతున్నారు. నా దగ్గర కూడా చాలామంది వస్తారు, సార్ అంగము అంటే పొడుగు, అందుకే నేను ఆన్ స్క్రీనే చెప్పిస్తాను, అంగం పొడుగా అవ్వదు. ఎవరికైతే 20 క్రాస్ చేశారో వాళ్ళకు అవ్వదు, వాళ్ళది డిసైడ్ అయిపోతుంది. వాళ్ళ ముక్కు, వాళ్ళ చెవి, వాళ్ళ హైటు మొత్తం డిసైడ్ అయిపోతుంది. ఎప్పుడైతే 9th క్లాస్లో ఉన్న వాళ్ళు యూజువలీ, నేను ఇలా చెప్పేస్తున్నాను క్లియర్లీ అర్థమవుతుంది. 9th క్లాస్లో ఎవరైతే చదువుతారో అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఆ ఏజ్లో వాళ్ళ హైట్ పెరుగుతుంది. మీరు గమనించండి. 10th వచ్చిన తర్వాత ఇక ఆల్మోస్ట్ వచ్చేస్తుంది మంచిగా. దాని తర్వాత కొంచెం కొంచెం పెరుగుతారు, కానీ ఆ టైంలోనే డిసైడ్ అవుతుంది అది. సో ఆ సమయంలో ఒకవేళ ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా చాలామంది వస్తారు నాకు, చిన్నపిల్లలకు ఇట్లా పొడుగవట్లేదు, లోపల ఉంది, హిడెన్ పెన్నిస్ లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. తాంబేల్ హెడ్ ఎలా ఉంటుంది లోపల వెళ్ళిపోవడం అలా అవుతుంది చాలామందికి. అలాంటిది ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా చేసుకోవచ్చు, ఒకవేళ డెఫిషియన్సీస్ ఉన్నాయి హార్మోన్స్ అంటే అట్లాగా. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే సైజు మ్యాటర్ అవుతుందా లేదంటే డెఫినెట్లీ మ్యాటర్స్. ఇప్పుడు చాలా తక్కువ మంది ప్రస్తుతం అంటే మైక్రో పెన్నిస్ అంటారు, అది మెడికల్ ప్రాబ్లం ఉందన్నమాట. దాంతో వాళ్ళు పార్టిసిపేట్ అవ్వలేరు, సెక్స్ చేయలేరు, వాళ్ళు ముందు వాళ్ళకు అంటే సాటిస్ఫాక్షన్ చేయలేరు. అంతేగాని వేరే వాళ్ళు అందరూ ఒకే ఉంటారు, కానీ అపోహలు, వాళ్ళకు కన్ఫ్యూజన్స్, నా సైజ్ మంచిగా లేదని వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు ఎరెక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు, ఎరెక్షన్ కూడా పోతుంది. ఎరెక్షన్ మంచిగా ఎరెక్ట్ అవ్వకపోతే ఏమవుతుంది, అసలు వాళ్ళు చేయలేరు. అంటే అంగం మంచిగా గట్టిగా ఉంటే, దృఢంగా ఉంటే, చిన్నగా ఉంటే కూడా పర్వాలేదు. ద ఓన్లీ థింగ్ ఇస్ అగైన్ 2.5, 3 inches ఉన్నా పర్వాలేదు. ఆమెకు ఒకవేళ అక్కడ ఆ స్పాట్ మీద టచ్ అయింది, ఆమె ఒకవేళ ఆర్గాజం వస్తుంది, భావిప్రాప్తి వస్తుందంటే చాలు, మోర్ దెన్ ఎనఫ్ అంటుంది ఆమె. అరే మరీ కొంచెం పొడుగు పెట్టుకొని కొంతమందికి అంటే ఎరెక్షన్ రాదు, మెత్తగా ఉందంటే ఆయనకు అసలు తగలదు. ఆ పొడుగు పెట్టుకొని ఏం చేస్తారు, షీఈ్ నాట్ సాటిస్ఫైడ్.
ఆమెకు ఆర్గజం రావట్లేదు, ఆమె అన్సాటిస్ఫైడ్ ఉండిపోతే అంటే ఆమెకు డిస్కంఫర్ట్ ఉంటుంది, ఆమె హెల్తీ ఉండదు, చిరాకు అంటే ఇంట్లో గొడవలు అవన్నీ ఉంటాయి ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటాయి. సో పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద అల్టిమేట్లీ దాని గోల్. సెక్స్లో కలవాలంటే ఎండ్ ప్రోడక్ట్ ఏంటి దాన్ని? భావి ప్రాప్తి. భావి ప్రాప్తి రావడానికి మీ అంగం పొడుగు ఉండాలి, ఇట్స్ నాట్ నెసరీ. అయితే ఇప్పుడు రెండిట్లో ఒకవేళ ఎవరిదైనా చిన్నది ఉంది అంగము, చిన్నదంటే 3.5, 4 ఉంది అనుకోండి, అతను 2, 3, 4 సార్లు ఒకవేళ అమ్మాయికి భావి ప్రాప్తి వచ్చేస్తుందంటే ఇట్ ఈస్ మోర్ దెన్ బెటర్ దెన్ ఎవరికైనా 6 ఉంది కానీ భావి ప్రాప్తి రావట్లేదు అమ్మాయికి. ఈమె చాలా హ్యాపీ అయిపోతుంది, ఈమె హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, డిశ్చార్జ్ అయిపోతుంది, ఈమె చాలా హ్యాపీగా ఉంటుంది, ఈమె హెల్తీగా ఉంటుంది. కానీ వేరే తను పొడుగుంది కానీ గట్టిగా లేదు, అయితే కాన్సన్ట్రేట్ ఆన్ ఎరెక్షన్. సో సైజ్ మ్యాటర్, సైజ్ డజంట్ మ్యాటర్, రెండు కూడా చెప్పొచ్చు మీరు. కొంతమంది అట్రాక్ట్ అవుతారు, చూడడానికి అట్రాక్ట్ అవుతారు, అబ్బాయిలు ఎలా చూసి అమ్మాయిలకు అట్రాక్ట్ అవుతారు, అలాగే వాళ్ళు కూడా అంటే ఎప్పుడైతే న్యూడ్ కండిషన్లు ఉంటారో అబ్బాయిలు యూజువలీ అమ్మాయిలకు బ్రెస్ట్ అది ఇది చూస్తారు, అమ్మాయిలు అంగం చూసి అట్రాక్ట్ అవుతారు. ఇట్స్ క్వైట్ నేచురల్. బట్ అల్టిమేట్లీ ఇద్దరు కనెక్షన్, ఇద్దరి మధ్యలో పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్. మళ్ళీ అగైన్ ఏమైనా వీళ్ళకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అప్పుడప్పుడు సైజ్ ష్రింక్ అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది, డైట్ మంచిగా లేకపోతే, నిద్ర మంచిగా లేకపోతే, అతిగా హస్తప్రయోగం అది ఇది చేసి చాలామంది వాళ్ళ సైజ్ని పోగొట్టుకుంటారు, వాళ్ళ పొడుగుని పోగొట్టుకుంటారు. అలాంటి వానికి మనం మెడిసిన్స్ ఇచ్చి చేయొచ్చు. ఇంకా అంగం సైజు లావు చేసుకోవచ్చు, దాని డయామీటర్, దాని థిక్నెస్ డెఫినెట్లీ పెరుగుతుంది మన మెడిసిన్స్తో. యునాని మెడిసిన్స్ అగైన్ ఒక్క కెమికల్ కూడా ఉండదు, ఒక సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. పెళ్లి కాని అబ్బాయిలు ఎవరికైనా డౌట్ ఉంటే, పెళ్ళికి ఇప్పుడు వెళ్తున్నారు, డౌట్ ఉంది ఏందో సైజ్ ఎట్లా ఉంది, ఏందో చిన్నగా అయిపోయింది, ష్రింక్ అయిపోయింది, హస్తప్రయోగం చేసి మళ్ళీ ష్రింక్ అయిపోయిందంటే మన మెడిసిన్స్ వాడి దాన్ని మంచిగా మీరు రీగెయిన్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, సైజ్ మ్యాటర్స్ కాదు అనేది సార్ చెప్తారు. అంటే మ్యాటర్స్ కాదు అంటే రెండు కోణాల్లో కూడా ఉంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. సో వీటికి కూడా యునానీలో మెడిసిన్స్ ఉంటాయి. సో సార్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి టాపిక్స్ గురించి మా ఛానల్ని చూస్తూ ఉండండి. అండ్ అలాగే ఇలాంటి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.